వెజ్ బిర్యానీ అంటున్నారు, కానీ ఇది టమాటా గ్రేవ్, ఉడకని టమాటా గ్రేవ్. కాఫీయా వాటరా అర్థం కాని స్టేజ్లో అయితే నేనున్నాను. అండ్ ఇందులో స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే జిల్లపురుగులు కూడా ఉన్నాయి. ఇండియన్ రైల్వేస్ చేంజ్ కావాలా లేదంటే మనం చేంజ్ కావాలా అనేది క్వశ్చన్ ఇక్కడ. ప్రెసెంట్ ట్రైన్ స్పీడ్ అయితే 131, 132 అలా అయితే పోతుంది. అండ్ చూద్దాం ఇదైతే డోర్ క్లోజ్ అవుతుందా లేదా. 2985 కిలోమీటర్స్ ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తుంది. హై ఫ్రెండ్స్, నేను మీ వినయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం చేసే వ్లాగ్ ఏమో హైదరాబాద్ టు తిరుపతి, తిరుపతి టు సికింద్రాబాద్, ఈ 2 వ్లాగ్స్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాను. ఇక్కడ నుంచి మనం మళ్ళీ సికింద్రాబాద్ అయితే వెళ్తున్నాము. ఈరోజు కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు వెళ్ళే ట్రైన్ వచ్చేసి తిరుపతి జమ్ముతావి హంసఫర్ ఎక్స్ప్రెస్కి అయితే మనం బుక్ చేసుకున్నాము. ఈ ట్రైన్ అయితే కంప్లీట్ 3 టైర్ ఏసీ ఉంటుంది, దీంట్లో జనరల్ ఏముండదు. అండ్ అయితే ఇప్పుడు నేను టైం వచ్చేసి 7:59 అవుతుంది. 7:59 అవుతుంది. అండ్ నేను ఊబర్ అయితే చేసుకున్నాను. ఇంకొక 2-3 మినిట్స్లో ఊబర్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నా హోటల్ నుంచి అయితే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అవుతాం. అయితే ఇప్పుడైతే మనం తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. నా వెనకాల చూస్తున్నారు, అదే రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి చాలా రష్ అయితే ఉంది. అండ్ మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో ఇంకా అయితే ఏం ఐడియా లేదు. మనం వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో చూసుకుంటే మన ట్రైన్ 4th ప్లాట్ఫామ్ మీద ఉన్నట్టు చూపిస్తుంది ఇది. సో మనం అయితే 4th ప్లాట్ఫామ్ మీదకి అయితే పోదాం. ఇక్కడ ఇది చూస్తున్నాం కదా, ఇది పాప కోసం, సూజన్ కోసం ఏదైనా ఒక బొమ్మ తీసుకొని పోదాం ఈ ట్రిప్లో, ఇది గుర్తుంటుంది అని చెప్పేసి మనం ఇప్పుడైతే ఏదో ఒక ఈ డాగ్ అండ్ ఇదొక డాల్, ఈ 2 అయితే తీసుకుంటున్నాను పాప కోసము. ఇది ఎంతమ్మా 2? 150. ఇది కవర్ లాస్ట్. గూగుల్ పే ఉంది కదా? బిస్మిల్లా. ఓకే, 150 అయితే పడింది మనకి 2, ఎందుకంటే ఏదో పాప కోసం సరదాగా. ఓకే, అయితే మేమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 5లో మా ట్రైన్ వస్తుందని అనౌన్స్మెంట్ అయింది. అండ్ మేమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఉన్నాము, కానీ ఇంకా అయితే ట్రైన్ రాలేదు. అండ్ మేమైతే ఇందాకనే చూసినాము, ఆ కార్నర్ నుంచి అయితే ట్రైన్ అయితే పోయింది అటు ముందరికి. అండ్ అది అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రావాలి. మాదైతే B16 అనౌన్స్మెంట్ కూడా అవుతుంది. మాదైతే B16 ఎక్కడ వస్తుందో అయితే ఇక్కడ ఏమైతే బోర్డ్స్ అయితే లేవు, సైన్ బోర్డ్స్ అయితే. కోచ్ పొజిషన్స్ ఎక్కడ అవుతుంది అనేది ఎక్కడైతే ప్లాట్ఫామ్ మీద అయితే లేవు. ఇప్పుడే అయితే ట్రైన్ వచ్చింది. టైం 9:10కి స్టార్ట్ కావాలంటే 9:10కి వచ్చింది ఇది. మనమైతే ఇప్పుడు టైం 9:15 అవుతుంది. ఇప్పుడు ట్రైన్ దగ్గర అయితే వచ్చేసినాము. ఫస్ట్ అయితే మేము అక్కడ స్టేషన్ ఇంజన్ స్టార్టింగ్లో నుంచున్నాము, కానీ మాకు B16 ఇటు లాస్ట్కి వచ్చింది. సో మనమైతే లోపల ఆల్రెడీ లగేజ్ పెట్టినాము. ఒకసారి మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ ట్రైన్ డిజైన్ కూడా చూస్తే చాలా బాగుంది ఇది. అండ్ ఈ హంసఫర్ ట్రైన్ గురించి కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ ఈ ట్రైన్ గురించి ఒకటి చెప్పాలంటే కంప్లీట్ ఫుల్ ఉంది ట్రైన్ అయితే, ఖాళీగా అయితే ఎక్కడ లేదు. అంతా ఇక్కడ తిరుమల తిరుపతికి వస్తారు కదా భక్తులు, అది చూసుకొని తిరుగు ప్రయాణం. ఈ ట్రైన్ జమ్మూ తావి దాకా పోతుంది, కానీ 70 to 80% మెంబర్స్ మధ్యలో సికింద్రాబాద్లోనే దిగుతారు ఈ ట్రైన్లో. అండ్ ఈ ట్రైన్లో ఒకసారి మనము వాష్రూమ్స్ కూడా చూసుకుందాము. షింక్ అయితే బాగుంది, నాట్ బ్యాడ్, మరి అంత అని చెప్పుకోలేము. అండ్ వాష్రూమ్కి వస్తే మాత్రం
ఓకే, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. వాష్రూమ్ కూడా ఇదైతే వెస్టర్న్ వచ్చింది ఇక్కడ. ఇది లోపల డస్ట్బిన్ డోర్ ఓపెన్ అయ్యేసి ఇది ఓపెన్ కావడం లేదు. అండ్ ఇది వచ్చేసి మనకి మెసేజ్ వచ్చింది ఏంటంటే ఆటోమేటిక్ డోర్స్ క్లోజ్ అవుతుంది ఇది అని. అండ్ చూద్దాం ఇదైతే డోర్ క్లోజ్ అవుతుందా లేదా అనేది. లెట్స్ సీ. మాదైతే సీట్ నెంబర్ 2 and 3 మాది సీట్ నెంబర్. అండ్ ఇక్కడ నార్మల్గా ఇందాక నుంచి చూసుకొని వస్తున్నట్టయితే మనకి అక్కడ నుంచి ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వచ్చేటప్పుడు అయితే డోర్స్ అయితే కొన్ని ఓపెన్ ఉన్నాయి. కానీ మనకి ఐఆర్సిటీసీలో మాత్రం మెసేజ్ వచ్చింది ఆటోమేటిక్ డోర్స్ క్లోజ్ అవుతాయి అని. చలో చూద్దాం. ఓకే, అయితే మనకి ఇది ఆటోమేటిక్ డోర్ క్లోజ్ అవుతుంది అని ఐఆర్సిటీసీ నుంచి మెసేజ్ వచ్చింది. అని ఇక్కడ మనం చూసుకుంటే అయితే ఇది ఆటోమేటిక్ డోర్ క్లోజ్ కావడం లేదు. ఇది మాన్యువల్ సిస్టమ్ ఉంది. ఇది జస్ట్ అట్లా ఉంది. కానీ అంటే ఈ ట్రైన్ వాష్రూమ్స్ కూడా అంతా కొంచెం స్మెల్గా ఉంది. ఏమంత క్లోజ్ కావట్లేదు. అదైతే ఈ ట్రైన్ వచ్చేసి తిరుపతి టు జమ్మూ కాశ్మీర్లో ఉన్న జమ్మూ తావి దాకా పోతుంది. అండ్ ఇప్పుడైతే మనం మన సీట్లో కూర్చున్నాము. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వేస్ ద్వారా ఆపరేట్ చేయబడుతుంది. అండ్ ఈ ట్రైన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ డెస్టినేషన్ వరకు 2985 కిలోమీటర్స్ ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తుంది. అండ్ ఇది యావరేజ్గా 51 hours 55 minutes తీసుకుంటుంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి 2017 June 15లో స్టార్ట్ అయింది. ఇప్పటికైతే ఒక 7 years అయింది ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యి. అండ్ ఈ ట్రైన్గా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నార్మల్గా మనం ఇంతకుముందు AC 3 టైర్లు AC 2 టైర్లు ట్రావెల్ చేస్తాం కదా, కంపేర్ టు దానికి అండ్ ఈ ట్రైన్కి చూసుకున్నట్టయితే కంఫర్ట్ పరంగా చూసుకుంటే కొంచెం కంఫర్ట్ తక్కువ అనే చెప్పుకోవచ్చు ఇది. అండ్ నాకు తెలిసి ఇది ఎందుకు పెట్టినంటే ఏదో స్మోక్ డిటెక్టర్స్ ఉన్నాయి ఫైర్ది అని గూగుల్ చెప్తుంది. అంటే స్మోక్ డిటెక్టర్స్ అయితే నాకైతే ఏడా కనిపిస్తలేదు. అండ్ CCTV అయితే ఉంది ట్రైన్లో. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది. ఫైర్ యాక్సిడెంట్ అయితే అందుబాటులో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది. అండ్ ఈ ట్రైన్ కంప్లీట్గా అయితే ఇక్కడ తిరుపతిలో స్టార్ట్ అయ్యే ముందు మాత్రం చాలా రష్గానే స్టార్ట్ అవుతుంది. రాను జమ్మూ తావి పోయే వరకు ఎట్లయితే మనకైతే తెలియదు. వాష్రూమ్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం వరస్ట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ఇది మన బెర్త్ వచ్చేసి ఇదైతే మా బర్త్ మిడిల్ అండ్ అప్పర్ ఈ రెండు నాది జాష్వాది. అండ్ ఈ ట్రైన్కి మాత్రం సికింద్రాబాద్ పోయే వరకు మాత్రం ఎక్కువ స్టాప్స్ లేవు. ఇది వచ్చేసి గుంతకల్లో ఒక స్టాప్ ఉంది, రాయచూర్లో ఒక స్టాప్ ఉంది, అండ్ థర్డ్ స్టాప్ వచ్చేసి సికింద్రాబాద్. అండ్ ఓవరాల్గా ఇది 2985 కిలోమీటర్స్ జమ్మూ తావి పోయే వరకు కూడా అన్న యావరేజ్గా చూసుకున్నా కూడా ఒక 15 స్టాప్స్ కూడా లేవు ఈ ట్రైన్కి. ఓవరాల్గా మనకి స్టాప్స్ తక్కువ ఉండడం వల్ల కొంచెం జర్నీ టైం తక్కువ అవుతుంది అనుకుంటే అట్లేం లేదు. నార్మల్గా 9 o'clock స్టార్ట్ అయ్యి మార్నింగ్ 8:46కి మనకు సికింద్రాబాద్లో రీచ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ప్రజెంట్ 20 minutes డిలే నడుస్తుంది ఈ ట్రైన్. ప్రజెంట్ 20 minutes డిలే ఈ ట్రైన్ నడుస్తుంది. ఈ ట్రైన్లో మనకి ప్యాంట్రీ అవైలబుల్ ఉందని చెప్పేసి మనమైతే లంచ్ తీసుకొని రాలేదు. ఈ ప్యాంట్రీలో ఎలా ఉంటుంది ఫుడ్. అండ్ ఇప్పుడు వచ్చేసి 9:33 అవుతుంది. ప్యాంట్రీలో ఈ టైంకి ఫుడ్ అవైలబుల్ ఉండదా అయితే ఇప్పుడైతే మనం చూద్దాం అవైలబుల్ ఉందా లేదా. కొంచెం సేపు వెయిట్ చేసి ఆ ఫుడ్ కూడా ఎలా ఉందో కూడా మనం చూద్దాం. మనమైతే ట్రైన్లో వెజ్ బిర్యానీ అయితే ఒకటి దొరికింది మనకి. దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఓకే, వెజ్ బిర్యానీ అండ్ కొంచెం గ్రేవ్ ఉంది. ఇది వెజ్ బిర్యానీ కాదు, ఇది వాళ్ళు వెజ్ బిర్యానీ అంటున్నారు కానీ ఇది టమాటా గ్రేవ్, ఉడకని టమాటా గ్రేవ్ అండ్ కొంచెం కలర్ రైస్ అంతా. ఇది అయితే ఇప్పుడు పడుకుంటున్నాను. మన సీట్ అయితే ఇది. అండ్ ఇక్కడ ఒకటి చెప్పుకోవాలంటే ఈ ట్రైన్లో ఇట్లా ఉంది, ఇక్కడ ఒక స్క్రీన్ నెక్స్ట్ స్టాప్ ఏందో అక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ స్టాప్ గుంతకల్ జంక్షన్, అప్రాక్సిమేట్ డిస్టెన్స్ 5 kilometers. అట్లా అదొక మంచి ఫెసిలిటీ అయితే ఉంది ఇక్కడ. ప్రెసెంట్ ట్రైన్ స్పీడ్ అయితే 131, 132 అలా అయితే పోతుంది. ఈ ట్రైన్ ఎన్ని మినిట్స్ డిలే నడుస్తుంది? డిలే బై 30 minutes. నెక్స్ట్ స్టాప్ గుంతకల్.
తిరుపతిలోనే మెల్లగా స్టార్ట్ అయింది అండ్ ఇక ఆఫ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఇది మన బెడ్. అండ్ ఇందులో స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే జిలపురుగులు కూడా ఉన్నాయి. జిలపురుగులు కూడా ఉన్నాయి ఇందులో. అండ్ ఇప్పుడైతే నేను పడుకుంటాను. ఇది మన బెడ్. నేను పడుకుంటాను. మార్నింగ్ లేచి ఎలా ఉండే కంప్లీట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 8:12 అవుతుంది. మనం ట్రైన్లో కాఫీ తీసుకున్నాము. ఇది కాఫీయా వాటరా అర్థం కాని స్టేజ్లో అయితే నేనున్నాను. ఇది దీని కాస్ట్ వచ్చేసి 25 రూపీస్. దీని బదులు ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ ఇస్తుంది. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ చూసుకున్నట్టయితే మాత్రం ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. అయితే ఇండియన్ రైల్వేస్ చేంజ్ కావాలా లేదంటే మనం చేంజ్ కావాలా అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎందుకంటే ప్రతి ట్రైన్లో మ్యాక్సిమం ఇదే సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. మనమైతే ఇప్పుడు జస్ట్ వికారాబాద్ క్రాస్ అయ్యాము. అండ్ ఒక 10 మినిట్స్ బ్యాక్ వికారాబాద్ క్రాస్ అయ్యాము. అండ్ ఇప్పుడు నియర్ బై శంకర్పల్లి అండ్ సికింద్రాబాద్కి వెళ్ళే వరకు 8:57 అవుతుంది. అండ్ 19 మినిట్స్ డిలే ట్రైన్ నడుస్తుంది. అండ్ సికింద్రాబాద్ వెళ్ళడానికి ఏ టైం అవుతుందో చూద్దాం. మన ట్రైన్ అయితే ఇప్పుడు ఫతేనగర్ దాటింది. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది బేగంపేట ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఓల్డ్ ఎయిర్పోర్ట్. ఇది బేగంపేట ఎయిర్పోర్ట్. ఇక్కడైతే ఓన్లీ విఐపీస్కి, వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకే ఎంట్రీ ఉంది ఈ ఎయిర్పోర్ట్లో. ఇది రన్వే మధ్యలో మీరు చూస్తున్నారు. కరెక్ట్ ఇక్కడ వచ్చి ఆగిపోయింది. ఆరు నుంచి వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి 9:05 అవుతుంది. 9:10కి ఇది 9 o'clockకి సికింద్రాబాద్లో ఉండాలి రైట్ టైం. అయితే యాక్చువల్లీ ఈరోజు గణేష్ నిమజ్జనం కదా. నిన్న నేను వచ్చేటప్పుడు ఇంకా ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఇవి నిమజ్జనానికి ఇంకా ఉన్నాయి లైన్. అయితే మేమైతే ఇప్పుడు టైం 9:30 అవుతుంది. అండ్ ఇది హాఫ్ అన్ అవర్ ట్రైన్ డిలే నడుస్తుంది. ఇది యాక్చువల్లీ సికింద్రాబాద్లో దిగాలి, కానీ మేమైతే ఇప్పుడు జేమ్స్ స్ట్రీట్లో దిగాము. ఎందుకంటే ఇక్కడనే ట్రైన్ ఒక 15-20 మినిట్స్ ఆగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మా ఇంటికి కొంచెం దగ్గర కాబట్టి మనం ఇప్పుడైతే జేమ్స్ స్ట్రీట్లో దిగి వెళ్తున్నాము. అండ్ ఈ ట్రైన్కి మాత్రం ఓవరాల్గా కంప్లీట్గా అన్నీ చూసుకున్నట్టయితే 10కి 6 ఇవ్వచ్చు. మనము 10కి 6 ఇవ్వచ్చు. అండ్ ఇందులో స్పెషల్ ఎఫెక్ట్స్ ఏంటంటే జిల్లపురుగులు కూడా ఉన్నాయి ఈ ట్రైన్లో. అండ్ మీరందరూ ఇలానే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.